బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుందట. తప్పనిసరి పరిస్థితుల్లోనే 42% రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్ళాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వనరులను ప్రజలకే పంచుతున్నామని వెల్లడి. ఇప్పుడు బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుందంటే నువ్వు పార్లమెంటు జరిగినప్పుడు నువ్వు ఆడ గొట్లాడి ఆడ బిల్లు పెట్టే ప్రయత్నం చేసి గొడవ చేసి ఏమన్నా పోరాటం చేసినట్టు ప్రజలకు కనిపిస్తే కేంద్రం అడ్డుకుందని చెప్పొచ్చు కదా. వాళ్ళు బీజేపీలు ముందే చెప్పారు 9th షెడ్యూల్ అనగానే మేము పెట్టము, ఇది అసాధ్యం అని చెప్పేసారు. అప్పుడు మీరు ఏం చేయాలి? అపోజిషన్ పార్టీగా మీ రాహుల్ గాంధీ ఏం చేయాలా? అమ్మ దొరికిపోయారా నాయన అని పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంటుని స్తంభింపచేయాలా, పార్లమెంటు బయట కొట్లాడాలా, అందరినీ ఏకం చేయాలి, ఒక మీటింగ్ పెట్టాలి, ఒక ధర్నా పెట్టాలా, అవసరమైతే మీరే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలా. 200 మందికి పైన మొత్తం ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళంతా కలిసికట్టుగా లోక్సభలో కొట్లాడాలి. ఏది చేయకుండానే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయని తెలుసుకొని టక 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 ఎవరికి ఇష్టం లేకుండానే, అంటే మీకు ఇష్టం ఉండే ప్రజలకు దీని మీద మళ్ళీ రేపొద్దున ఇబ్బంది అవుతుంది, మనం ఆడపోయి పార్లమెంట్లో కొట్లాడితే మరి మీరు మోదీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికా, లేకపోతే మోదీ, కేసీఆర్, రేవంత్ రెడ్డి మీరందరూ కలిసి కూర్చొని, జానారెడ్డి మీరందరూ కలిసి కూర్చొని వామ్మో బీసీలకు న్యాయం జరిగితే ఎట్లా, మన వర్గాలు ఏమైపోవాలని ఆలోచన చేశా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాకముందే నోటిఫికేషన్ ఇచ్చి పడేసారు. పచ్చి మోసం కదా ఇది భట్టి విక్రమార్క గారు. ఇంకా అన్నీ మూసుకొని కూర్చోవాలా మీరు సైలెంట్గా. ఎలక్షన్లకు వెళ్ళిపోండి, ప్రజలు డిసైడ్ చేస్తారు. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కేంద్రం అడ్డుకుంది, అది అడ్డుకుంది, ఇది అడ్డుకుంది. అసలు మీరు ఇనిషియేట్ తీసుకుంది ఎక్కడ? మీరు కాంగ్రెస్ చేసిన పని వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతున్నది. అంటే వాళ్ళు కూడా ఏముంది, వాళ్ళు కొట్లాడలే మనకేంది, మంచిదే కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు ఇక్కడ బీజేపీని థరోగా ఎక్స్పోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుందట. మీరు చేసిన పని ఏందో చెప్పండి. ఫస్ట్ కేంద్రం ఏడు అడ్డుకుందో తర్వాత మాట్లాడదాం.